టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖాత్ పెంపు పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు 3 సార్లు ములాఖాత్ పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు రాగా ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాదులను చేర్చాలని న్యాయమూర్తి సూచించగా ప్రతివాదుల పేర్లు చేరుస్తామని కోర్టుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖాత్ జరుగుతోంది. కాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు లీగల్ ములాఖాత్లకు అధికారులు కోత విధించిన విషయం తెలిసిందే. రోజుకు 2 లీగల్ ములాఖాత్లలో 1 కుదించారు. చంద్రబాబు ములాఖాత్ల వల్ల సాధారణ ఖైదీలకు జైల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెబుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై 2 ములాఖాతులు రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖాత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతోంది. రాజమండ్రి జైల్లో 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖాత్లను కూడా కుదించడం కుట్ర అని అంటోంది టీడీపీ.